వృషభముల మాంసము నేను తిందున, పొట్టేళ్ల రక్తము తాగుదున. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరిచెదవు. దిద్దుబాటు నీకు అసహ్యం కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు. కీడు చేయవలనని నీవు నోరు తెరుచుచున్నావు, నీ నాలుక కపటము కల్పించుచున్నది. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఉంటిని, అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవు అనుకుంటివి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. చక్కని పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు మాకు ఇచ్చిన మంచి భాగ్యాన్ని బట్టి స్తుతిస్తున్నాము తండ్రి. ఈ సమయంలో చదవబడిన వాక్య భాగమును మా వినికిడిలో కూడా విరిచి వడ్డించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మేము తిని తృప్తి చెంది ఆయా సత్యముని గ్రహించి ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించగలటకు సహాయం చేయమని అడుగుకుంటూ, నాతో మాతో మాట్లాడమని అడుగుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా ఏర్పాటు చేసిన దీని యందు మనం సంతోషించి మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తుడైన ఆసాపు ఈ కీర్తన రాస్తున్నాడు. కీర్తన అన్ని వచనాలు మనం ధ్యానించుకోవడానికి సమయం సరిపోదు, కానీ 3 మాటలే మనం ధ్యానించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కీర్తన చూస్తే దేవుడు న్యాయాధిపతి అని మనకి అర్థమవుతుంది. న్యాయంగా తీర్పు తీరుస్తాడని అర్థమవుతూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన ప్రజలకు న్యాయం చేసే దేవుడని మనకు అర్థమవుతూ ఉన్నదన్నమాట. 3 మాటలే జస్ట్ చదువుకుందాం, ధ్యానించుకుందాం. 7వ వచనం చూడండి, నేను చదువుతున్నాను. నా జనులారా, నేను మాట్లాడబోచున్నాను, ఆలకించుడి. ఇశ్రాయేలు ఆలకింపుము, నేను దేవుడను, నీ దేవుడను, నేను నీ మీద సాక్ష్యము పలికెదను. మనము దేవుడిని ఎందుకు స్తుతించాలంటే, మన దేవుడు మాట్లాడే దేవుడు కాబట్టి. ఎందుకు స్తుతించాలండి? మాట్లాడే దేవుడు. ఆయన మాట్లాడుతున్నాడు. పూర్వ దినాల్లో పితరులతో ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. అంత్య దినాల్లో తన కుమారుని ద్వారా మాట్లాడాడు. సో మన దేవుడు మాట్లాడే దేవుడు అన్న సంగతి మనకి తెలుసు. ఆయన ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు. అదొందని పిన్నలేటి పెద్దలేటి ఏ భాష మాట్లాడే వాళ్ళైనా సరే ఆ భాషతోనే వారికి అర్థమయ్యే రీతిలో మాట్లాడతాడు. మనకి చదువుకోలేదు, నాకు అర్థం కాదు అనేది ఏమి ఉండదు. మనకి గ్రహింపు శక్తినిచ్చి మనకి అర్థమవుతాడు, అర్థమయ్యేలా దేవుడు మాట్లాడతాడు. ఈ మాట నాకే అని మనకు అనిపించేలాగా, నాతోనే దేవుడు మాట్లాడి అనిపించేలాగా దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. హల్లెలూయా. ఆయన మౌనంగా ఉండే దేవుడు కాదన్న విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఇక్కడ ఒక మాట గ్రహిద్దాం. దేవుడు అంటున్నాడు, నేను మాట్లాడతాను అంటున్నాడు. దేవుడు మాట్లాడితే అందరికీ హ్యాపీయే, అవునా కదమ్మా? దేవుడు మాట్లాడితే హ్యాపీయే, చాలా హ్యాపీ. కానీ దేవుడు నీతో మాట్లాడితే నీకు హ్యాపీయే, కానీ దేవుడు నీ గురించి మాట్లాడితే నీకు హ్యాపీయా? అది పాయింట్ ఇక్కడ. ఏంటమ్మా? నీ గురించి మాట్లాడితే దేవుడు ఏమంటాడు ఇక్కడ? ఇశ్రాయేలు ఆలకింపుము, నేను దేవుడను, నీ దేవుడను, నేను నీ మీద సాక్ష్యము పలికెదను. అవునా? దేవుడు మనతో మాట్లాడడం మనకి ఇష్టమే, కానీ మన గురించి మాట్లాడితే మాత్రం మనకి ఇష్టం ఉండడం. అక్కడే తేడా అనమాట. అవునా? దేవుడు నానటోడు కాదు కదా, ఆయనకి హృదయం తెలుసు. ఆయనకి ఏం తెలుసు అమ్మా? హృదయం తెలుసు. మనుషులకైతే పై రూపమే తెలుసు, వాళ్ళు ఎలా ఉన్నారో మనం మామూలుగా పలకరిస్తాం, బాగున్నారు సిస్టర్, బాగున్నారు కదా అని పలకరిస్తాం, అంతవరకు. కానీ దేవుడు అలాగో మనలాగా అవునా చిల్లర మాటలు మాట్లాడరు. ఆయన మాట్లాడితే మన హృదయాన్ని కూడా ఏం చేస్తాడండి? ట్యూన్ చేస్తాడు, సరి చేస్తాడు. హల్లెలూయా. అదొందండి. సమయ స్థితితో మాట్లాడినప్పుడు ఏమా బాగున్నావా, అలా ఇంత ఎండలో వచ్చేటి అలాంటి కబుర్లు ఏమి
ఆడలేదు. ఆయన ఏం మాట్లాడాడని అంత మొత్తం డీల్ చేశాడు. హల్లెలూయా. అవునా కదండి? సో దేవుడు మాట్లాడినప్పుడు నీ గురించి మాట్లాడతాడు, నీతోనే మాట్లాడతాడు. మళ్ళీ నీ గురించి ఇంకోళ్ళ దగ్గర మాట్లాడు, ఇంకోళ్ళ దగ్గర మాట్లాడే అలా పరుగు తీసి దేవుడు కానీ కాదు. అవునా? యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒక వ్యభిచారి పట్టబడింది. అవునా కదండి? వ్యభిచారం తీసుకొచ్చి నిలబెట్టారు. మరి వ్యభిచారం చేసిన కూడా పట్టుకొచ్చారు కదా. ఆడ తప్పించుకుని పారిపోయాడు కానీ ఎక్కడున్నాడు? గుంపులో ఉన్నాడు. రే నువ్వే కదా అని చెప్పేసి ఆయన పిలవాలి బయటికి. అవునా? వీళ్ళిద్దరినీ కలిపి యాక్చువల్గా అవునా ధర్మశాస్త్ర ప్రకారం రాళ్ళిచ్చి కొట్టండి అని దేవుడు తీర్పు తీర్చాలి. కానీ మన ప్రభు జ్ఞానం గలవాడు, కనికరం గలవాడు. హల్లెలూయా. అవునా కదండి? ఎంత కృప గలవాడు. అటు ఆమెను రక్షించాడు. ఇతను తర్వాత ఇతను పరువు తీయలేదు. గుంపులో పిలవాలి యాక్చువల్గా అతన్ని, కానీ దేవుడు పిలిచాడు. అన్నారు మనకి పిలిచేస్తాం. అవునా? మన తీర్పులో తెలవండి అంటే ఇద్దరిని చంపేయమంటాం. అవునా కానీ దేవుడు ఇద్దరిని రక్షించాడు. హల్లెలూయా. అందుకే నేను అంటాను, మన దేవుడు మన పరువు తీసే దేవుడు కాదు, మనతోనే మాట్లాడతాడు. ఇంకొక దగ్గర ఇంకొకరి దగ్గర మన గురించి మాట్లాడు. అందుకే నేనే నీ మీద సాక్ష్యము పలికేదని అంటున్నాడు. సో ఎప్పుడైతే దేవుడు నీ గురించి మాట్లాడతాడో అప్పుడు నువ్వేంటో నీకు అర్థమవుతుంది. మనం యాక్చువల్గా మనం మంచిగా అనుకోండి, ఎప్పుడు మనం భావించేది ఏంటంటే నా అంత పనికిమాలు లేడు అనుకుంటాం. మనం చెడ్డోడు అనుకోండి, నా అంత మంచోడు లేడు అన్నట్టుగా మనం ఫీల్ అవుతుంటాం. అవునా కదండి? ఈ రెండు తప్పే. అవునా కదండి? నువ్వు మంచోడే, తప్పు చేయవు, పాపం చేయవు, మోసం చేయవు, అన్యాయం చేయవు, అబద్ధమాడవు, దొంగతనం చేయవు, అలాంటివి ఏమి చేయవు. కానీ నా అంత దుర్మార్గుడు లేడు, నా అంత పాపి లేడు, నా అంత అది లేదు ఇది లేదని ఎన్నో నీవు అనుకుంటూ ఉంటావు కదా. కానీ దేవుడు నీ గురించి మాట్లాడి నువ్వు ఎందుకు అలాగ అనుకుంటున్నావు, భయపడకు, నీ పాపం క్షమించబడ్డాయి, నేను నా రక్తంలో కడిగేసాను అని దేవుడు నీతో చెప్పాడు అనుకోండి, అప్పుడు నీకు ఎలాగనిపిస్తుంది? ఎంత హ్యాపీ. దానికి మించిన హ్యాపీనెస్ ఏముందమ్మా? అవునా? దేవుడు నీకు క్షమించానని చెప్తే, నీ పాపం తుడిచివేసానని చెప్తే, నువ్వు నీతిమంతుడు అని చెప్తే, నువ్వు అవునా కపటం లేని వాడవి. అవునా కానీ నతానియేలు దేవుడు ఏం చెప్తాడు? నతానియేలు కపటం లేని వాడు, ఇతను లాంటి వాడు ఇశ్రాయేలు కూడా లేడు. అవునా? ఎంత సాక్ష్యం అండి అది. అవునా? దేవుడు అలాగ సాక్ష్యం చెప్తాడు. మనం అనుకుంటాము నా అంతటా చెడ్డోడు లేడని, కానీ దేవుడు అంటాడు నువ్వు కపటం లేనోడు అని నీతో చెప్తే నీకు ఎంత ఆనందం. హల్లెలూయా. మనకి అన్ని అలాగే నువ్వు అనుకుంటావు నా అంత మంచోడు, నా అంత భక్తిపడు, నా అంత నీతిమంతుడు లేడు అనుకుంటే అప్పుడు దేవుడు అంటాడు వేషధారి అంటాడు. అవునా? అప్పుడు మనకు నచ్చదు. ఎప్పుడు నచ్చదండి? అప్పుడు మనకు నచ్చదు. దేవుడు ఎప్పుడైనా సరే మనతో మాట్లాడతాడు, మన గురించి కూడా మాట్లాడతాడు. అది మనం కోరుకోవాలి. ప్రభువా నాతో మాట్లాడు అని చెప్పేసి నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కానీ నీ గురించి మాట్లాడమని ప్రార్థన చేస్తున్నావా? అది చేయట్లేదు, అలా ఆశపడతలేదు. అందుకే దేవుడు నీ గురించి మాట్లాడతలేదు. అందుకే నువ్వెవరో నీకే తెలియదు. నువ్వెవరో నీకు తెలిస్తే నువ్వు మార్పు మనసు పొందుతావు, లేకపోతే సంతోషంగా ఉంటావు. దేవుడు నన్ను నీతిమంతుడిగా చేసాడు, అవునా తనకి ఇష్టడిగా చేసాడని సంతోషిస్తాడు. అందుకే ఈ దినాన మన దేవుడిని ఎందుకు స్తుతించాలంటే మన దేవుడు మాట్లాడే దేవుడు, మనతో మాట్లాడే దేవుడు, మన గురించి మాట్లాడే దేవుడు. అందుకే దేవుని స్తుతించాలి. హల్లెలూయా. అర్థమవుతుందా మాట? ఒక మాట అర్థమైందా? మన దేవుడు ఎవరమ్మా? మాట్లాడే దేవుడు, మనతో మాట్లాడే దేవుడు, మన గురించి మాట్లాడే దేవుడు. ఎవరి గురించి అమ్మా? నీ గురించి మాట్లాడు. నీ గురించి పర్టికులర్ గా ఎంతమంది 100 మంది ఉన్నా, 1,00,000 మంది ఉన్నా, ఆ మాట దేవుడు ఎవరు నిలబెట్టినా అవునా నీ గురించి దేవుడు మాట్లాడు. అప్పుడు ఎస్ లార్డ్ అని చెప్పాలి. ఏం చెప్పాలి? అవును ప్రభు అనాలి. దావీదుతో నాన్న నుంచి మాట్లాడతాడు. నువ్వు పాపం చేసావంటే దావీదు ఏమన్నాడు? ఎస్ అవును నేను పాపం చేశాను అన్నాడు. అవునా? సౌలు అయితే ఏమన్నాడు? చేశాను కానీ ప్రజలందరి ముందు నన్ను ఘనపరచు అంటాడు. ఏమంటాడండి? ప్రజలందరి ముందు నన్ను ఘనపరచు అంటాడు. అవునా? కానీ మనకి ఘనత కాదు. తప్పు చేసినా పాపం చేసినా మనకి ఘనత కావాలి. పశ్చాత్తాపం మాత్రం ఉంటుంది. పశ్చాత్తాపానికి దేవుడు క్షమించేవాడు. అర్థండి? నిజం చెప్పాల్సి వస్తే సౌలు రాజు కంటే పెద్ద తప్పే దావీదు చేశాడు, కానీ సౌలు పశ్చాత్తాపడలేదు, దావీదు పశ్చాత్తాపడ్డాడు. అందుకే కనికరం పొందాడు. అర్థమైందండి? ఇది నీ గురించి దేవుడు నీతో మాట్లాడతాడు. ఇశ్రాయేలు నీ మీద నేను సాక్ష్యము పలికెదను. సో దేవుడే సాక్ష్యము పలుకుతాడు. ఆ పాటలన్నీ కింద ఉంటాయి అన్నమాట. సో యెషయా గ్రంథంలో కూడా ఉంటాయి అన్నమాట. నీ నీతి ఎంతో నీకు తెలియజేస్తాను, నీ భక్తి ఎంతో నీకు తెలియజేస్తాను అని దేవుడు చెప్తూ ఉన్నారన్నమాట. కాబట్టి దినాన మనం మన గురించి దేవుడు మాట్లాడినప్పుడు ఏం మాట్లాడతాడో అవునా అది కూడా అడగాలి. ప్రభువా నా గురించి మాట్లాడు, ప్రభువా నాతో మాట్లాడని ప్రార్థన చేస్తాను, కానీ
నా గురించి మాట్లాడని ప్రార్థన తక్కువ చేస్తాము. అందుకే మనకు సరైన మార్పు రావట్లేదు. ఈ రోజు నుంచి ఈ పాయింట్ కూడా ప్రార్థన ఏమని ప్రార్థన, నా గురించి మాట్లాడు ప్రభువా అని ప్రార్థించావు. అప్పుడు దేవుడు నీ గురించే నీతోనే మాట్లాడతాడు. అవునా? అప్పుడు నువ్వు ఖచ్చితంగా మారుమనసు పొందుతావు, ఖచ్చితంగా బలపడతావు, ఖచ్చితంగా ధైర్యంగా ఉంటావు, ఖచ్చితంగా దేవుని స్తుతించి ఆరాధన చేస్తావు. ఇంకా మాట చూసుకున్నాం. 15వ వచనంలోకి రండి, అందరం కలిపి చదువుదాం. ఆపత్కాలమున నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. ఆపత్కాలములో మనము దేవుడి గట మొరపెట్టాలట. ఆపత్కాలంలో నాకు మొరపెట్టును అని దేవుడు అనలేదు. ఏమనలేదమ్మా? ఆపత్కాలమున నాకు మొరపెట్టని దేవుడు అనలేదు, నన్ను గురించి మొరపెట్టన్నాడు. మనం ప్రార్థన చేస్తాం. దేని గురించి ప్రార్థన చేస్తామంటే శ్రమ నుంచి విడుదల కోసం ప్రార్థన చేస్తాం, కానీ దేవుడిని తెలుసుకోవడం కోసం ప్రార్థన చేయం. అక్కడే మన సమస్యలు పోకపోవడానికి కారణం ఉంది. మన సమస్యలు పోవడానికి కారణము దేవుని గురించి తెలుసుకోవాలి. ఎవరి గురించి తెలుసుకోవాలి? ఆపత్కాలంలో దేవుని గురించి మొదలుపెట్టాలి. అర్థమని అప్పుడే దేవుడట తన గురించి మనకు ప్రత్యక్షపరుచుకుంటాడు. అప్పుడు మనకు విడుదల వస్తాయి. అప్పుడు మనం దేవుని మహిమపరుస్తాం. మనం ఏం చేస్తున్నామంటే ఈ సమస్య నుంచి విడిపించు, ఆ సమస్య నుంచి విడిపించు, ఈ సమస్య విడిపించని ఒక లిస్టు దేవుడి ముందు పెట్టి ప్రార్థన చేస్తున్నాం. కానీ నిన్ను గురించి నాకు ప్రత్యక్షపరచుకున్న వాళ్ళు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుని తెలుసుకోవడం కోసం ఎక్కువ ప్రార్థన చేస్తే అది నిజమైన ప్రార్థన. హల్లెలూయా. అర్థమని సమస్యలు కోసం కాదు మనం ప్రార్థన చేయాల్సింది, దేవుడిని తెలుసుకోవడం కోసం ప్రార్థన చేయాలి. భక్తులు జ్ఞానం గలవాళ్ళు లేకపోతే ఏంటంటే ప్రత్యక్షత గలవాళ్ళు అలాగే ప్రార్థన చేస్తారు. ఈకండి మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో 4వ అధ్యాయంలో 10వ వచనంలో ఎబ్బేజు ప్రార్థన చేస్తాడు. ఎబ్బేజు చాలా శ్రమలో ఉంటాడు. ఎబ్బేజు అనే పదానికి అర్థం వేదన అని అర్థం. తల్లి కన్నప్పుడే వేదన పడి కందని అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టింది, వేదన అని పేరు పెట్టింది. ఆ పేరు స్థిరపడింది. ఎవరు పిలిచినా ఒరే వేదన రారా అనేవాళ్ళు. అందువల్లని అలాంటి సాక్ష్యం అతనికి ఉంది. కానీ అతను ఏం చేశాడంటే ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టాడంట. ఎవరి గురించి మొరపెట్టాడు? ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, అవునా ఈ సమస్య నీ చేయి నాకు తోడుగా ఉంచు, ఏ కీడు రాకుండా నన్ను కాపాడు, నా గుడారం విశాలపరచని పరలోక ప్రార్థన లాంటి ప్రార్థన చేశాడు. దేవుడు ఆయన ప్రార్థన విని అతన్ని విడిపించి అతని సహోదరులందరికంటే హెచ్చగినట్లుగా అతను ఆశీర్వదించాడట. హల్లెలూయా. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని తెలుసుకోవడం కోసం ఎక్కువ ప్రార్థన చేస్తే అప్పుడు నీకు ఎక్కువ ఘనత వస్తుంది. అర్థమైందండి? శ్రమ నుంచి విడుదల పొందడం కాదు మనం చేయాల్సింది. అవునా? ఈ అంగిలో చేయాలి. అప్పుడే సమస్యల నుంచి త్వరగా విడుదల పొందుతాం. అర్థమైందండి? సో ఈ విషయం బాగా గమనించాలి. ప్రభునామములో మనం చేస్తాం. అందుకే నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుని గురించి, దేవుని తెలుసుకోవడం గురించి ప్రార్థన చేస్తున్నావా అనేది ప్రశ్న అన్నమాట. అది నిజమైన ప్రార్థన. ఆ ప్రార్థనకు త్వరగా జవాబు వస్తుంది. దేవుడు తన మహిమను బయలుపరుస్తాడు, మనల్ని విడిపిస్తాడు. అప్పుడు దేవునికి మహిమను మనము చెల్లిస్తాం. అప్పుడు మనం దేవుని బిడ్డ. ఇంకో మాట చూసుకుని మనం త్వరగా ముగించుకున్నాం. 23వ వచనం చూడండి, అందరం చదువుతాం. యాగం అర్పించువాడు మహిమపరుచున్నాడు, నేను వారికి దేవుని రక్షణ కనబరిచినట్లు మార్గము సిద్ధపరచుకొనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తుతి యాగం అర్పించాలి. ఏం చేయాలమ్మా? స్తుతి యాగము. స్తుతించడం ఈజీ, స్తుతి యాగం మాత్రం కష్టం. ఏం కష్టం అండి? స్తుతించడం ఈజీ. స్తుతించడం ఏముంది? దేవా మీకు వందనాలు, స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్ అనడం ఈజీ. స్తుతి యాగం. యాగం అంటే ఏంటి? యాగం అంటే కష్టమైన దేవుని స్తుతించగలిగిన పరిస్థితి. అవునా? లో కూడా కష్ట పరిస్థితుల్లో కూడా దేవుని స్తుతించగలిగిన స్థితే నిజమైన స్తుతి యాగం. అవునా? యోబుకి కష్టం వచ్చింది, అప్పుడు స్తుతించాడు లేదా? అవునా కదండి? అది స్తుతి యాగం అంటే. అర్థమవునండి? మనం ఏంటంటే అన్ని అనుకూలంగా ఉంటే దేవుడు స్తుతిస్తాం. దేవుడు మేలు చేస్తే దేవుడు అంత గొప్పవాడే అంటాం. అదే చిన్న తేడా వస్తే అవునా అసలు దేవుడు ఉన్నాడా లేదని డౌట్ వచ్చేస్తాయి. అవునా కదమ్మా? అదనమాట మన భక్తి. కానీ భక్తులు అవునా అన్ని వేళ దేవుని స్తుతించారు. కష్టమైన నష్టమైన ఏదైనా సరే దేవుని స్తుతించారు. అందుకే దేవుడు వారిని బహుగా హెచ్చించాడు. మనమైతే అవునా ఓన్లీ స్తుతిస్తుంటాం. కానీ యాగము, కష్టము, అవునా సమర్పణ, ఆసక్తి, నష్టమైన ఉండదు. అవునా
ఈ టైంలో కరెక్ట్ వర్షం వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తాం? ఉండిపోతాం. పాస్టర్ గారు అయితే పాస్టర్ గారు మీకు తెలుసు కదా వర్షం వచ్చిందని మళ్ళీ మనల్ని ప్రశ్నిస్తారు, అవునా? ఆఫీస్కి అయితే అవునా ఉడికి పట్టుకొని ఓలా బుక్ చేసుకుని లేకపోతే ఇంకోటి ఏదో బుక్ చేసుకుని వెళ్ళిపోతాం, అవునా కదండి? కోట్ వేసుకుని అవునా తడుచుకుంటూ వెళ్ళిపోతాం, అవునా కానీ అది చర్చికి వచ్చేసరికి అవునా కష్టం కదమ్మా. ఆలోచన చెయ్యం, కష్టపడి రావాలన్నమాట. అక్కడే మన భక్తి ఏంటో తెలిసిపోతాం. కాబట్టి స్తుతి యాగం అర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడు, నేను వారికి దేవుని రక్షణ కనబరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకుంటున్నాడు. దేవుని స్తుతించినప్పుడట మన మార్గము సరళం చేయబడుతుంది. అదొకటి రక్షణ మార్గము సరళం చేయబడుతుంది. కాబట్టి దేవుని స్తుతించాలి, స్తుతియాగం అర్పించాలి. అదొకటి అప్పుడే ప్రియమైన దేవుడా అన్ని సరళం చేయబడతాయి. అవునా? ఏ విషయాల్లో బ్లాక్ అయి ఉందో అదొకటి ముందుకు ఏ విషయాల్లో వెళ్ళలేకపోతున్నావో ఆ విషయాల్లో ముందుకు వెళ్ళాలంటే నువ్వు స్తుతిస్తే సరిపోదు, స్తుతి యాగము చేయాలి. ఏం చేయాలమ్మా? స్తుతి యాగము చేయాలి. స్తుతి యాగం చేయట్లేదు, సింపుల్ గా వచ్చి 2 పాటలు పాడి స్తుతించి అవునా అవునా 2 మాటలు చెప్పేసి వెళ్ళిపోతాం. అవునా? కష్టమైన నష్టమైన దేవుడు వెంబడిస్తున్నావా? అది కావాలి ప్రియమైన దేవుడా. అలాంటిది దేవునికి ఇష్టం. అవునా? షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అలాగే చేశారు, అవునా కదండి? వాళ్ళు సుఖంగా ఉన్నప్పుడు చేశారా? సుఖంగా ఉన్నప్పుడు అందరూ దేవుని స్తుతిస్తారు, కష్టం వచ్చినప్పుడు చాలా కష్టం, అవునా కానీ దేవుని మన నోట ప్రార్థన రావడమే కష్టం. కష్టాల్లో కొంతమంది ఉన్నప్పుడు అంట అసలు ప్రార్థనే రావట్లేదు అని అంటాం, అవునా? నీ హృదయం కఠినం అయిపోయిందంటే నువ్వు దేవునికి దూరం ఉన్నావని అర్థం. ప్రార్థన రావాలి, స్థుతి రావాలి. అంత కష్టం కూడా దేవుని స్తుతించే భక్తులు చాలా మంది ఉన్నారు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఆ మధ్యన ఈజిప్ట్ దేశంలో 20 మంది క్రైస్తవుల్ని సముద్రం పక్కన అవునా గుడ్డును మోకాలేసి పేక్కు చంపేశారు. చాలా సంవత్సరాల క్రితం మీరు చూసారు లేదు, విన్నారు లేదు, అవునా కదండి? అలా ఒక్కొక్కరు వీడియో తీస్తున్నప్పుడు దగ్గరగా మొక్కల మీద దగ్గర పెట్టి వీడియో తీస్తున్నప్పుడు కత్తిలా ఏంటండి టెర్రరిస్టులా పెట్టి అవునా పెట్టినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్ అన్నట్టు అంటూ చనిపోయారు. హల్లెలూయా. అది ఏంటండి ఆ విశ్వాసం ఏంటి, ఆ భక్తి ఏంటి మనకి అర్థం కాదు ప్రియమైన దేవుడా. అలా ఒక 2 అన్నదమ్ముల్ని అలా అలాగే చంపేశారట. ఆ 2 అన్నదమ్ముల వీడియో వాళ్ళ తల్లి పంపించారట. ఎవరు పంపించారండి? తల్లి పంపించారట. తల్లి పంపిస్తే ఆ తల్లి హార్ట్ ఎలా కొడుతుంది ఒకసారి ఆలోచించేయండి, చాలా కష్టం. కానీ ఆ తల్లి నా పిల్లల మొఖాల్లో ఉన్న ఆ చిరునవ్వు చూస్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. నా పిల్లల్ని త్వరగా ఈ పాప లోకం నుండి పరలోకానికి పంపించినందుకు నీకు కృతజ్ఞతలని మళ్ళీ ఆ వీడియో పంపించిన వాళ్ళకి కృతజ్ఞతలు పంపించిందట. ఏ తల్లి అలా చేయగలరండి? ఎవరైనా చేస్తామా? అలా చేయగలమా? ఇంపాసిబుల్, ఇంపాసిబుల్ అనమాట. చూసారండి, అది స్తుతి యాగం అంటే. నిజంగా ప్రభువునందు విశ్వాసం ఉంచితే మనము స్తుతి యాగం చేస్తాం, అవునా? ప్రభు కోసం నష్టపోవడము, బాధ వస్తే అనుభవించడము చేస్తాము. ఆ బాధలో చెప్పే మాట ఆరాధన దేవునికి అంగీకారం. హల్లెలూయా. వాళ్ళు ఆ వీడియో చూసి ఎంతమంది రక్షణ పొందారు, వాళ్ళ ప్రాణాలు ఎక్కడికి పోలేదు, అవునా? యెహోవా ఎదురున జీవ మోడ్లో ఉన్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా మనము స్తుతి యాగం చేద్దాం. ఏం చేద్దామండి? స్తుతి యాగం, అవునా? అది దేవునికి ఇష్టమైన ప్రియమైన దేవుడా. స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరుస్తున్నాడు. అప్పుడు దేవుని మహిమపరిచినట్లు లెక్క అన్నమాట. అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు చేసింది అది పరిగణలోనికి రాకపోవచ్చు, కానీ అనుకూలం లేనప్పుడు చేసింది గుర్తింపులోనికి వస్తుంది. అది దేవుడు ఆశిస్తున్నాడు. అలా నువ్వు దేవుని స్తుతిస్తే నువ్వేం చేస్తున్నావంటే మార్గాన్ని సిద్ధపరచుకున్నావు. కాబట్టి మెట్టుకు 3 విషయాలు బాగా గుర్తుపెట్టుకుందాం. ఒకటి, దేవుడు మాట్లాడతాడు. ఒకటి ఏంటి? దేవుడని మాట్లాడు. 2 దేవుడు ప్రార్థన వింటాడు. ఏం చేస్తాడు దేవుడు? 3 దేవుడు స్తుతి ఆరాధన అర్థండి. సో నువ్వు వాక్యము వినవు, చదవు, ప్రార్థన సరిగ్గా చేసుకో, దేవుని స్తుతించు. ఎలాగండి? నిబంధన చిరులు అని చెప్పగలం. మనం ఏమైనా నిబంధన చిరులు. ఎవరమ్మా? నిబంధన చిరులు అన్నమాట. క్రొత్త నిబంధన చిరులు. యేసు రక్తం ఇచ్చి కొనబడిన వారు అర్థండి. నిబంధన దగ్గరికి వచ్చేస్తే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశ్రయిస్తాడు. అర్థండి. కొన్నిసార్లు తప్పిపోతాం, కానీ మరలా నిబంధన దగ్గరికి వచ్చారు.
దేవుడు కూడా తన ప్రజలు తప్పిపోయినప్పుడు తన నిబంధన జ్ఞాపకం చేసుకునేవాడట. నేను చేసిన నిబంధనలు నేను మీరలేదు. కానీ ఆదాము మీరాడు. ఆదాము నిబంధన మీరి అనే పదం మనకి యోబు గ్రంథంలో కనిపిస్తుంది, చిన్న ప్రవక్తల గ్రంథాల్లో కనిపిస్తుంది. ఆదాము ఏం చేశాడట? విశ్వాసఘాతుకుడై నిబంధన మీరాడట. అలాగే మనం ఎన్నోసార్లు విశ్వాసఘాతుకులై నిబంధన మీరాం. కానీ ఇప్పుడైనా మళ్ళీ అలా సిలువ దగ్గరికి వచ్చేవాడుకోండి, యేసయ్య రక్తం దగ్గరికి వచ్చేవాడుకోండి, ఆయన మన ప్రతి పాపమును కడిగివేసి మరలా మన నీతిమంతులుగా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరలా ఫ్రెష్ అవుతాం, అలా మళ్ళీ రెన్యూల్ అవుతాం, మరలా తిరిగి ఆత్మీయ జీవితంలో ముందుకు సాగిపోతాం. సో ఈసారి రెన్యూల్ అయ్యి మరలా పడిపోకుండా ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్దాం. అది దేవుడు మన దగ్గర నుంచి ఆశిస్తున్నాడు. లేచి నిలబడండి, లేచి నిలబడండి, దేవుని స్తుతిద్దాం. లేచి నిలబడండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు వందనాలు, పరిశుద్ధుడా మీకు వందనాలు. థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా అందరూ ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకున్నాడు, ప్రార్థన చేసుకోండి, పరిశీలన చేసుకున్నాడు, పరిశీలన చేసుకోండి. ఆరాధన చేసాడు, ఆరాధన చేయండి. నిజంగా నువ్వు దేవుని స్తుతియాగం చేసే స్థితిలో ఉన్నావా? అవునా? ఓన్లీ అటెండెన్స్ వేసుకుని వెళ్ళడానికి వచ్చిన స్థితిలో ఉన్నావా? ఏదో మాట్లాడితే వినేసి వెళ్ళిపోయే స్థితిలో ఉన్నావా? నీతోనే దేవుడు మాట్లాడాలని ఆశపడుతున్నావా? పరిశీలన చేసుకో. అందరితో మాట్లాడతాడు, వినేసి వెళ్ళిపోదాం అనుకోవద్దు. నీతోనే నీ గురించి మాట్లాడాలి. అప్పుడే నీ హృదయంలో, నీ మనస్సులో, నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుని కార్యం జరుగుతుంది. నా గురించి మాట్లాడు ప్రభువా, నాతో మాట్లాడని ప్రార్థన చేస్తున్నావు, కానీ నా గురించి మాట్లాడు ప్రభువా. నా నీతి ఎంతో తెలియచేయి ప్రభువా, నా భక్తి ఎంతో తెలియచేయి ప్రభువా, నా హృదయ స్థితి ఏంటో తెలియచేయి ప్రభువా. ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు మాట్లాడే దేవుడు నమ్మితే దేవుని స్తుతించు. ప్రార్థన వినే దేవుడిని నమ్మితే స్తుతించు. స్తుతికి పాత్రుడని నమ్మితే దేవుని స్తుతించు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ మాట